హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా మేషరాశివారు, ఈరోజు నేను చెప్పబోయే ప్రతి ఒక్క ముక్క, ప్రతి ఒక్క నిజాన్ని విన్న తర్వాత మీలో చాలామంది గుండెల్లో ఇన్నాళ్లుగా అణచిపెట్టుకున్న, ఎవరికీ చెప్పుకోలేక దాచుకున్న ఆ గుండె కోత, ఆ విపరీతమైన బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకుని బయటకు రావచ్చు. ఎందుకంటే చాలా కాలంగా, ఎన్నో నెలలుగా, మరికొందరికైతే కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఏదో ఒక ముఖ్యమైన విషయం, ఒక పెద్ద ఆశ అసలు ముందడుగు పడకుండా అలా ఒకే చోట ఆగిపోయి ఉంది. మీరు దానికోసం రాత్రింబగళ్ళు ఎంతగానో శ్రమించారు, ఎన్ని రకాలుగానో ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా సరే బండి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. దీనికోసం మీరు గతంలో ఎన్నిసార్లు ఆశపడ్డారు, ఎన్ని కలలు కన్నారు, అది మీ మనసుకు, ఆ పైనున్న భగవంతుడికి మాత్రమే తెలుసు. ప్రతి నెల ప్రారంభంలోనూ లేదా ప్రతి వారం మొదలవుతున్నప్పుడల్లా ఈసారి ఖచ్చితంగా నా పని అయిపోతుంది, ఈసారి ఆ దేవుడు నన్ను చూస్తాడు, ఈసారి ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ఎన్నో రకాలుగా సమర్థించుకుంటూ ఎంతో నమ్మకంతో అనుకుని ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే ప్రతిసారి అంతా బాగుంది, ఇక పని అయిపోవడానికి ఒక్క అడుగే మిగిలింది అనుకునే ఆ చివరి నిమిషంలో, ఆఖరి క్షణంలో ఎక్కడలేని అడ్డంకి, ఊహించని సమస్య ఏదో ఒకటి అకస్మాత్తుగా వచ్చిపడి మీ ఆశలను, మీ నమ్మకాలను మళ్ళీ దారుణంగా ముక్కలు చేసింది. ఈ వీడియో చూస్తున్న మీలో కొందరు ఎన్నాళ్లుగానో ఒక మంచి ఉద్యోగం కోసం, కెరియర్లో స్థిరపడడం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ ఉండవచ్చు. మరికొందరు తాము కష్టపడి సంపాదించిన డబ్బు లేదా ఎవరికో నమ్మి ఇచ్చిన అడ్బు సకాలంలో తిరిగి రాక ఆ రావాల్సిన సొమ్ము కోసం చేతులు చాచి దీనంగా ఎదురు చూస్తున్నారు. కొందరి జీవితంలో అయితే పెళ్లి మాటలు అన్నీ కుదిరినట్టే కుదిరి చివరి క్షణంలో మళ్ళీ ఆగిపోతూ తీవ్రమైన మానసిక వేదనను మిగులుస్తున్నాయి. ఇంకొందరి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నెరవేర్చుకోవడానికి మొదలుపెట్టిన ఇంటి నిర్మాణం కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల సంవత్సరాలుగా పూర్తి కాకుండా అలా మధ్యలోనే నిలిచిపోయింది. మరికొందరు అన్యాయంగా కోర్టు వ్యవహారాల్లో, లీగల్ సమస్యల్లో చిక్కుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగలేక మానసికంగా, శారీరకంగా పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. కానీ మేషరాశివారు అధైర్యపడకండి. ఎందుకంటే రాబోయే జూన్ 6 తర్వాత మీ జీవితంలో ఒక ఊహించని పెద్ద మార్పు, ఒక అద్భుతమైన సానుకూల కాలం ప్రారంభం కావచ్చని గ్రహస్థితులు స్పష్టంగా సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ మార్పుతో పాటు ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. ఆ హెచ్చరిక ఏమిటి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా విన్న తర్వాతే మీకు ఆ అసలు రహస్యం, ఆ అంతరార్థం పూర్తిగా అర్థమవుతుంది. ఈ లోతైన విషయాల్లోకి వెళ్లే ముందు కామెంట్ల రూపంలో మీ భక్తిని చాటుకోండి. కామెంట్ బాక్స్లో పూర్తి విశ్వాసంతో ఓం నమఃశివాయ అని భక్తితో కమెంట్ చేయండి. అలాగే మీకోసం ఎంతో శ్రమించి అందిస్తున్న ఈ వీడియోకు ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన మీ ఆత్మీయులైన మేషరాశి వారందరికీ ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద ఉన్న బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా వేధిస్తున్న, ఏమాత్రం నిద్ర లేకుండా చేస్తున్న ఆ అతిపెద్ద సమస్య ఏమిటో కామెంట్లో అస్సలు దాచకుండా తప్పకుండా రాయండి. మీ ప్రతి కామెంట్ను నేను స్వయంగా చదువుతాను. మీ అందరి కష్టాలు తీరాలని, మీ బాధలు ఉపశమించాలని నేను ఆ పరమేశ్వరుడిని, ఆ భోళాశంకరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ జీవితంలో ఉన్న సమస్త గ్రహదోషాలు, అడ్డంకులు, నరదృష్టి అన్నీ తొలగిపోయి త్వరలోనే అద్భుతమైన శుభ ఫలితాలు రావాలని ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటాను. మేషరాశివారు, మీ నైజం గురించి, మీ సహజ స్వభావం గురించి ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. మీరు సాధారణంగా దేనికోసమైనా సరే ఎక్కువగా ఎదురు చూడడం అస్సలు ఇష్టపడరు. ఏ పనైనా సరే, అది ఎంత కష్టమైనదైనా సరే అనుకున్న వెంటనే క్షణాల మీద పూర్తి కావాలని బలంగా కోరుకుంటారు. మీలో ఎప్పుడూ ఒక అంతులేని అగ్ని ఉంటుంది, ఒక అద్భుతమైన ఉత్సాహం ఉంటుంది. జీవితంలో ఏదైనా ఒక పెద్ద లక్ష్యం కనిపిస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా దానికోసం ఎంత దూరమైనా సరే వెనుకాడకుండా పరిగెత్తే అచంచలమైన స్వభావం మీది. మీలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. కానీ విచిత్రం ఏమిటంటే గత కొంతకాలంగా మీ జీవితంలో ఎదురైన పరిస్థితులు, మీరు అనుభవించిన పరాజయాలు మాత్రం మీలోని ఆ సహజమైన ఓపికను, మీ సహనాన్ని చాలా తీవ్రంగా పరీక్షించాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోగా మీరు ఎంత రక్తం చెమటగా మార్చి ప్రయత్నించినా సరే పనులు అస్సలు ముందుకు వెళ్ళలేదు.
మీరు వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి చిన్న ప్రయత్నంలోనూ ఊహించని ఒక కొత్త అడ్డంకి సవాలుగా ఎదురై నిలబడింది. ఆ సమయంలో మీరు తీవ్రమైన నిరాశకు గురై ఎన్నో రాత్రులు ఏకాంతంగా కూర్చుని, అసలు నా జీవితం ఇంతేనా, ఇంకా ఎంతకాలం నేను ఈ నరకాన్ని అనుభవించాలి, నా కష్టాలు ఎప్పటికి తీరతాయి అని ఆ దేవుడిని కూడా కన్నీళ్లతో గట్టిగా ప్రశ్నించి ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మేషరాశివారు ఒక పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు కోసం లేదా పిత్రార్జిత ఆస్తి కోసం కొన్ని సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. మీ కష్టార్జితం, మీకు న్యాయంగా దక్కాల్సిన ఆ డబ్బు మీ చేతికి అందకుండా ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. గతంలో ఎవరికైనా నమ్మి ఇచ్చిన డబ్బు ఎంత అడిగినా తిరిగి రావడం లేదు. సరిగ్గా అడిగితే లేనిపోని సాకులు చెబుతున్నారు. లేదా మీరు ఎంతో ఆశతో అమ్మిన ఒక ఆస్తికి సంబంధించిన డబ్బు లీగల్ ఇబ్బందుల్లో చిక్కుకుని ఆగిపోయింది. ఆఫీసులోనూ వ్యాపారంలోనూ మీరు చేసిన కష్టానికి తగిన పారితోషికం లేదా ప్రమోషన్ రాకుండా ఆలస్యమైంది. ప్రతి నెల ప్రారంభంలోనూ ఈ నెల ఎలాగైనా నా డబ్బులు నా చేతికి వచ్చేస్తాయి, నా కష్టాలు గట్టెక్కుతాయి అనుకున్నారు. కానీ ప్రతి నెల ఆఖరున మళ్ళీ అదే పాత నిరాశే మిమ్మల్ని పలకరించింది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే మానసిక బాధను మీరు బయటకు ఎవరికీ చెప్పుకోలేరు. ఎందుకంటే సమాజంలో అందరి ముందు మీరు చాలా ధైర్యంగా, చాలా బలంగా, గంభీరంగా కనిపిస్తారు. మిమ్మల్ని చూసేవాళ్ళు వీరికేం తక్కువ, చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటారు. కానీ మీ గుండెల్లో మాత్రం ఆ అప్పుల ఒత్తిని, ఆ బాధ్యతల భారం ఎంతలా ఉందో, మిమ్మల్ని లోలోపల ఎంతలా నలిపేస్తోందో అది మీ ఆత్మసాక్షికి మాత్రమే తెలుసు. ఇంకొందరు మేషరాశి యువతీ యువకులు ఒక మంచి ఉద్యోగం కోసం, నిరుద్యోగత నుంచి బయటపడడం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. రాసిన పరీక్షలు బాగానే రాశారు. ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఎంతో అద్భుతంగా జరిగాయి. కంపెనీ వాళ్ళు కూడా త్వరలోనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాము, మా దగ్గర నుంచి కాల్ వస్తుంది అని ఆశలు పెట్టారు. ఫలితం సానుకూలంగా వస్తుంది అని మీరు ఎంతో నమ్మకంతో వేచి చూశారు. కానీ రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, చివరికి నెలలు కూడా గడిచిపోయాయి. కానీ ఆశించిన ఆ ఫోన్ కాల్ మాత్రం రాలేదు. కొన్నిసార్లైతే ఉద్యోగ ఎంపికలో అన్ని రౌండ్లు పూర్తి చేసుకుని చిట్ట చివరి రౌండ్ వరకు వెళ్ళి కూడా చేతికందిన ఆ సువర్ణ అవకాశం త్రుటిలో చేజారిపోయింది. అన్నిటికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధించే విషయం ఏమిటంటే, మీ కళ్ల ముందే మీకంటే తక్కువ అర్హత, తక్కువ ప్రతిభ ఉన్నవాళ్ళు రకరకాల సిఫారసులతో లేదా అదృష్టంతో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అవుతుంటే మీరు మాత్రం అదే స్థానంలో ఉండి మౌనంగా గుండెల్లోనే ఏడ్చారు. ఆ నిరాశ మిమ్మల్ని నిలువున దహించి వేసింది. మరికొందరి మేషరాశివారి జీవితంలో పెళ్లి విషయం అనేది ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది. ఏదైనా ఒక మంచి సంబంధం వస్తుంది, జాతకాలు కలుస్తాయి, ఇరువైపులా పెద్దలు మాట్లాడుకుంటారు, అబ్బాయి నచ్చుతాడు, అమ్మాయి నచ్చుతుంది, ఇక అంతా సంతోషమే, త్వరలోనే పెళ్లి పత్రికలు అచ్చువేయడమే తరువాయి అనుకునే సమయంలో చివర్లో ఎవరో ఒకరు లేనిపోని అబద్ధాలు చెప్పడం వల్లో లేదా ఏదో ఒక చిన్న వంక పెట్టడం వల్లో ఆ మాట్లాడిన సంబంధం కాస్త ఉన్నట్టుండి ఆగిపోతుంది. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మరో సంబంధం రావడం, మళ్ళీ మనసులో ఒక కొత్త ఆశ చిగురించడం, చివరికి మళ్ళీ నిరాశే మిగలడం. ఇలా మీ జీవితంలో ఎన్నిసార్లు జరిగిందో ఆ చేదు అనుభవాలను మీరు లెక్క పెట్టడం కూడా మర్చిపోయారు. దీనివల్ల ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా మీ భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. బంధువుల శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు సమాజం ముందు బయటకు ఎంత నవ్వుతూ నటించినా లోపల మాత్రం మీ మనసు తీవ్రంగా గాయపడుతోంది. సొంతంగా వ్యాపారం లేదా స్వయం ఉపాధి చేసే మేషరాశి వారిలో కూడా సరిగ్గా ఇలాంటి స్తబ్దత కలిగిన పరిస్థితి కనిపించింది. ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఒక అద్భుతమైన డీల్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన పనులన్నీ చివరి దశకు వెళ్ళాయి. కానీ సరిగ్గా సంతకం చేసే ఆ ముహూర్తంలో ఆ డీల్ కాస్త రద్దయిపోయింది. బ్యాంక్ లోన్ వస్తుందని మేనేజర్ చెప్పారు. డాక్యుమెంట్లన్నీ క్లియర్గా ఉన్నాయి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఫైల్ మీద ఏదో ఒక క్వెరీ పెట్టి ఆపేశారు. వ్యాపారంలో ఒక అవకాశం వస్తే దాన్ని అందుకోవడానికి మరో కొత్త సమస్య రూపంలో అడ్డంకి ఎదురైంది. ఒక సమస్యను ఎంతో కష్టపడి తీరిస్తే ఊపిరి పీల్చుకునే లోపే మరో పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ఇలా ఏ పని చేసినా తిరిగిన చోటని తిరుగుతూ ఒక అభేద్యమైన వలయంలో చిక్కుకుపోయినట్టు, మీ ఎదుగుదల పూర్తిగా స్తంభించిపోయినట్టు మీకు అనిపించింది. దీనికి తోడు కుటుంబ సమస్యలు కూడా కొందరిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోయేలా చేశాయి. సంవత్సరాలుగా కోర్టుల్లో, పంచాయతీల్లో సాగుతున్న భూ వివాదాలు లేదా ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రావడం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య ఆస్తుల కోసం మాటలు లేకపోవడం, తీవ్రమైన దూరాలు పెరగడం మిమ్మల్ని లోపల కలచివేస్తోంది.
బంధువుల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద అపార్థాలు రావడం, సమాజంలో మీ పరువు తీయడానికి కొందరు ప్రయత్నించడం జరిగాయి. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఎంత డబ్బున్నా సరే మనశ్శాంతి లేకపోవడం, ఒక సమస్య తీరితే మరో సమస్య రావడం లాంటివి మిమ్మల్ని బాగా కుంగదీశాయి. కానీ మేషరాశి వారు ఒకటి బాగా గుర్తించుకోండి, ఈ సృష్టిలో ఎంతటి దట్టమైన చీకటికైనా సరే ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంతటి సుదీర్ఘమైన నిరీక్షణకైనా సరే దేవుడి దగ్గర ఒక సమయం అంటూ వస్తుంది. మన దురదృష్టం కొద్దీ మూసుకుపోయిన ప్రతి తలుపు ఎప్పటికీ అలాగే మూసుకుపోదు. కొన్నిసార్లు కాలం లేదా విధి మనల్ని పరీక్షించడానికి, మనకు మరింత పరిణతి నేర్పడానికి పనులను ఆలస్యం చేయవచ్చు, కానీ మనల్ని ఎప్పటికీ పూర్తిగా వదిలిపెట్టదు. గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి ఘోరమైన అడ్డంకి వెనుక, ప్రతి పరాజయం వెనుక కూడా ప్రకృతి దాచిన ఒక బలమైన కారణం ఉంటుంది. కొన్నిసార్లు మనం మానసికంగా పూర్తిగా సిద్ధంగా లేనప్పుడు, లేదా మనకు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు వచ్చే పెద్ద అవకాశం కూడా చివరికి మనకు ఒక శాపంగా, సమస్యగా మారుతుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మనకు సరైన సమయం వచ్చే వరకు, మనల్ని మనం నిరూపించుకునే వరకు కొంచెం వేచి ఉండమని పరోక్షంగా చెబుతుంటాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం రాబోయే జూన్ 6 తర్వాత మీ మేషరాశి వారికి గోచార రీత్యా గ్రహాల సంచారం ఎంతో అనుకూలంగా మారబోతోంది. దీనివల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూల మార్పు, ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా, ఎన్నో ఏళ్లుగా ఒకే చోట కదలకుండా ఆగిపోయిన మీ ఒక ముఖ్యమైన పనిలో హఠాత్తుగా కదలిక ప్రారంభమవ్వచ్చు. సచివాలయంలోనూ, బ్యాంకులోనూ, గవర్నమెంట్ ఆఫీసులోనూ పెండింగ్లో ఉన్న మీ ఫైల్ ఉన్నట్టుండి ముందుకు వెళ్ళవచ్చు. మీరు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆఫీస్ నుంచి అకస్మాత్తుగా ఒక పాజిటివ్ కాల్ రావచ్చు. ఒక చిన్న మెసేజ్ లేదా ఈమెయిల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక శుభవార్తను తీసుకురావచ్చు. మీరు ఎన్నాళ్లుగా మాట్లాడకుండా దూరం పెట్టిన వ్యక్తి నుంచి, లేదా మీ ప్రేమను నిరాకరించిన వ్యక్తి నుంచి సానుకూలమైన స్పందన రావచ్చు. మీ జీవితంలో ఒక పెద్ద తలుపు శాశ్వతంగా మూసుకుపోయిందని మీరు తీవ్రమైన నిరాశలో ఉన్న సమయంలో భగవంతుడు అంతకంటే మెరుగైన మరో పెద్ద తలుపును మీకోసం తెరిచే రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడి చాలామంది మేషరాశి వారు ఆశ్చర్యపోయే ఒక విచిత్రమైన విషయం జరగబోతోంది. ఎందుకంటే మీ జీవితంలో రాబోయే ఈ మార్పు అనేది నెమ్మదిగా కాకుండా ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. నిన్నటి వరకు ఎవరైతే మీ ఫోన్ ఎత్తకుండా, మీ పని చేసి పెట్టకుండా మిమ్మల్ని ముప్పితిప్పలు పెట్టారో ఆ పనులు అకస్మాత్తుగా దానంతట అవే కదలడం మొదలు పెడతాయి. నిన్నటి వరకు మీ మాటలకు ఏమాత్రం స్పందించని కఠినమైన వ్యక్తులు ఇప్పుడు మీతో ఎంతో నమ్రతగా స్పందించడం మొదలు పెడతారు. గతంలో మీకు రూపాయి సహాయం చేయడానికి కూడా నిరాకరించిన లోపులు ఇప్పుడు మీకు స్వచ్ఛందంగా సహాయం చేయడానికి తామే ముందుకు రావచ్చు. మీరు అసలు ఏమాత్రం ఊహించని ఒక కొత్త వ్యక్తి నుంచి, లేదా ఒక కొత్త మార్గం నుంచి మీకు ఊహించని ఆర్థిక, మానసిక మద్దతు లభించవచ్చు. కానీ మేషరాశి వారు ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. మీకు మంచి జరగబోతోంది కదా అని ఈ విషయాన్ని మీ చుట్టూ ఉన్న అందరికీ ముందుగానే చాటింపు వేసి చెప్పాలా? మీకు ఒక పెద్ద అవకాశం రాబోతోందని, మీ సమస్యలన్నీ తీరిపోతున్నాయని మీ ప్రణాళికలను, మీ రహస్యాలను అందరితో పంచుకోవాలా? ఖచ్చితంగా వద్దు. ఇదే అసలు రహస్యం. ఇదే మీరు నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే చాలామంది మేషరాశి వారు తమకున్న అతి ఉత్సాహం వల్ల, కల్మషం లేని మనస్సు వల్ల ఇక్కడే ఒకే రకమైన పొరపాటును పదే పదే చేస్తూ దెబ్బతింటున్నారు. చాలా సందర్భాల్లో మేషరాశి వారు ఏదైనా ఒక పని ఇంకా పూర్తిగా కాకముందే, కేవలం ప్రాథమిక చర్చల దశలో ఉన్నప్పుడే ఆనందం తట్టుకోలేక తన స్నేహితులకు, బంధువులకు, చుట్టుపక్కల వారికి అందరికీ చెప్పేస్తారు, నాకు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, వచ్చే వారం జాయిన్ అవుతాను, నాకు బ్యాంక్ లోన్ ఈ 2 రోజుల్లో అప్రూవ్ కావచ్చు, నా పెళ్లి ఫలానా సంబంధంతో దాదాపు ఖరారు కాబోతోంది, నా వ్యాపారం వచ్చే నెల నుంచి ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయికి వెళ్లబోతోంది అని ముందే లీక్ చేస్తారు. కొందరు ఆనందాన్ని పంచుకోవాలని అమాయకత్వంతో చెబితే, మరికొందరు సమాజంలో తమ విలువను పెంచుకోవాలని చిన్నపాటి గర్వంతో చెబుతారు. కానీ విచిత్రం ఏమిటంటే, అలా చెప్పిన మరుసటి రోజే ఆ పనిలో ఏదో ఒక పెద్ద అడ్డంకి వచ్చి ఆ పని కాస్త మళ్ళీ చాలా కాలం పాటు ఆలస్యమవుతుంది, లేదా పూర్తిగా రద్దవుతుంది. అప్పుడు వాళ్ళు తల పట్టుకుని, అంతా బాగుంది కదా, ఎందుకు ఇలా జరిగింది అని తీవ్రంగా ఆశ్చర్యపోతారు. మన సనాతన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనకు రాబోయే విజయాలను, మన భవిష్యత్తు ప్రణాళికలను పని పూర్తయ్యే వరకు అందరితో ముందుగానే పంచుకోవడం ఏమాత్రం మంచిది కాదని మన పెద్దలు, మునులు గట్టిగా చెబుతారు. ఎందుకంటే ఈ స్వార్థపూరిత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన సంతోషాన్ని, మన ఎదుగుదలను చూసి మనస్ఫూర్తిగా ఆనందపడరు.
పైకి నవ్వుతూ అభినందనలు తెలిపే వారిలో సగం మంది లోపల అసూయతో రగిలిపోతుంటారు. కొందరు నిజంగా సంతోషపడినా మరికొందరు తెలియకుండానే మనపై ప్రతికూల మాటలను, ప్రతికూల ఆలోచనలను విసురుతారు. కొందరు మీ ముఖం మీదే ఇది నీకు అంత సులభంగా జరగదులే, దీని వెనుక చాలా సమస్యలుంటాయి అని చెప్పి మీ మనసులో ఉన్న ఉత్సాహాన్ని చంపేస్తారు. కొందరు ఇంత పెద్ద ఉద్యోగం నీకు రావడమేంటి అని నిరుత్సాహకరుస్తారు. ఈ నెగిటివ్ ఆలోచనలే మీ పనిపై నరదృష్టి లేదా దిష్టి రూపంలో పడి ఆ పనిని అక్కడికక్కడే స్తంభింపచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కోసం మీలో చాలామంది ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలు ఆ నరదృష్టిని కలిగించే వ్యక్తుల పేర్లేమిటి? మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరితో మీరు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా, హెచ్చరికతో ఉండాలి. మన సాంప్రదాయ జ్యోతిష్య నామనక్షత్ర విశ్వాసాల ప్రకారం కొందరు వ్యక్తుల పేర్లు ముఖ్యంగా సా, రా, మా, కా అనే అక్షరాలతో ప్రారంభమై ఉండవచ్చు. ఇక్కడ నేనొక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చెయ్యాలి. అలాంటి అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చెడ్డవాడని కానీ, లేదా అలాంటి ప్రతి వ్యక్తి మీకు కావాలనే హాని చేస్తాడని కానీ దీని అర్థం అస్సలు కాదు. ఎందుకంటే ఆ అక్షరాల్లో ఎంతోమంది మంచివాళ్ళు, మీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. కానీ మీ జీవితంలో ఇప్పటికే మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు, మిమ్మల్నెప్పుడూ నిరుత్సాహపరిచిన వారు, మీ పట్ల ప్రతికూలత చూపిన పాత వ్యక్తులలో ఒకవేళ ఈ సా, రా, మా, కా అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఉంటే మాత్రం వారి ముందు మీ రాబోయే ముఖ్యమైన ప్రణాళికలు, మీ కొత్త ఉద్యోగ అవకాశాలు, మీ ఆర్థిక విజయాల గురించి పని పూర్తిగా ముగిసే వరకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా నోరు మూసుకోవడం చాలా మంచిదని పెద్దలు భావిస్తారు. ఎందుకంటే కొందరు వ్యక్తులు పుట్టుకతోని లేదా వారికున్న మైజం వల్ల తెలియకుండానే తమ చుట్టూ ఒక బలమైన ప్రతికూల శక్తిని, నెగటివిటీని వ్యాపింపచేస్తారు. వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడరు, ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం పెడతానంటే వద్దు వద్దు, ఇప్పుడు మార్కెట్ బాగోలేదు, నీ వల్ల కాదు, నష్టపోతావు అంటారు. మీరు ఏదైనా పెద్ద కల గురించి చెబితే ఇది నీకు ఎప్పటికీ సాధ్యం కాదు, కలలు కనడం ఆపి రియాలిటీలో బ్రతుకు అంటారు. కొందరు మీ కళ్ళ ముందే మీ చిన్నపాటి ఆనందాన్ని చూసి కూడా తట్టుకోలేక ఒక విధమైన మానసిక అసౌకర్యానికి లోనవుతారు. అలాంటి నెగిటివ్ వ్యక్తుల ముందు మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీ ఆశలను అవి పూర్తిగా సఫలమయ్యే వరకు అత్యంత గోప్యంగా, రహస్యంగా ఉంచడం ఆధ్యాత్మికంగా మీకు ఎంతో రక్షణనిస్తుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు కూడా ఇప్పుడు మీ గత అనుభవాల నుంచి ఎవరో ఒకరు లేదా కొందరు వ్యక్తులు ఖచ్చితంగా గుర్తుకు వచ్చి ఉండవచ్చు. మీరు ఏ మంచి పని చేద్దామని ముందే చెప్పినా మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వ్యక్తి, మీ ఆశలపై నీళ్లు చల్లిన వ్యక్తి, మీరు కన్న పెద్ద కలలను చూసి నలుగురిలో వెక్కిరించి నవ్వుకున్న వ్యక్తి, మీరు విజయం సాధించబోయే క్షణంలో లేనిపోని అడ్డంములు సృష్టించి ప్రతికూలంగా మాట్లాడిన వ్యక్తి మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉండవచ్చు. అలాంటి వాళ్లతో రాబోయే రోజుల్లో చాలా సున్నితంగా, సాధ్యమైనంత వరకు కొంత దూరం పాటించడం, మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోకుండా ఉండడం మీ జీవితానికి ఎంతో శ్రేయస్కరం. మేషరాశివారు ఒక్క విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీ మనసులో ఉన్న భవిష్యత్తు ప్రణాళికలు, మీ ఆశలు పూర్తిగా నెరవేరే వరకు వాటిని మీ హృదయంలోని ఒక రహస్య పెట్టెలో దాచుకోండి. మీకు రాబోయే కొత్త కొత్త అవకాశాలను ఊరంతటికీ ముందుగానే ప్రకటించకండి. మీ లోపల ఉన్న మానసిక శక్తిని, ఉత్సాహాన్ని అనవసరమైన చర్చల ద్వారా వృధా చేసుకోకుండా కాపాడుకోండి. మీ పని పూర్తిగా పూర్తయి ఫలితం చేతికి వచ్చిన తర్వాత ఆ విజయమే మీ తరఫున ప్రపంచానికి గట్టిగా సమాధానం చెబుతుంది. మీ నోటి మాటలు కాదు, మీ చేతుల ద్వారా వచ్చే అద్భుతమైన ఫలితాలే మీ శత్రువుల ముఖం మీద మాట్లాడేలా చెయ్యండి. అంతవరకు మౌనంగా ఉండడమే మీ వ్యూహం కావాలి. ఇక ఇప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్త అడ్డంకులు, నరదృష్టి తొలగిపోయి జూన్ 6 తర్వాత వచ్చే అవకాశాలు మీకు కలిసి రావడం కోసం ఒక అత్యంత శక్తివంతమైన
ఎంతో సులభమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి వివరంగా చెబుతాను. ప్రతి సోమవారం రోజున ఆ లయకారుడైన భోలాశంకరుడైన పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సోమవారం ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేసి వీలైతే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళగలిగితే చాలా మంచిది. ఒకవేళ గుడికి వెళ్ళే పరిస్థితి లేకపోతే మీ ఇంట్లోనే ఉన్న శివలింగానికి లేదా శివుడి పటానికి పూజ చేయవచ్చు. గుడిలో ఉన్న శివలింగానికి స్వచ్ఛమైన నీటితో ఎంతో భక్తితో అభిషేకం చేయండి. సాధ్యమైతే మీ శక్తి కొద్దీ కొద్దిగా పచ్చి ఆవు పాలు తీసుకొని పాలతో కూడా అభిషేకం చేయండి. ఆ పవిత్రమైన అభిషేకం చేస్తున్నంతసేపు మీ మనసులో ఉన్న బాధలను గుర్తు చేసుకుంటూ మీ జీవితంలో ఎన్నాళ్లుగానూ ఉన్న అడ్డంకులు, సమస్యలు అన్నీ తొలగిపోవాలని ఆ పరమేశ్వరుణ్ణి ముక్కోటి దేవతల సాక్షిగా వేడుకోండి. చాలా కాలంగా ఆగిపోయిన మీ పనులన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తవ్వాలని ప్రార్థించండి. అభిషేకం అంతా పూర్తయిన తర్వాత స్వామివారి ముందర ఆవు నెయ్యితో లేదా మంచి నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి. ఆ వెలుగుతున్న నెయ్యి దీపపు జ్యోతిని సాక్షాత్తు శివరూపంగా భావిస్తూ మీ మనసులో ఇన్నాళ్లుగా గూడు కట్టుకున్న భయాలు, భవిష్యత్తు గురించిన సందేహాలు, మనుషులు మిమ్మల్ని గాయపరచడం వల్ల కలిగిన తీవ్రమైన నిరాశలను అన్నీ ఆ పరమశివుడి పాదాల వద్ద పూర్తిగా సమర్పిస్తున్నానని, ఇకపై నా బాధ్యతంతా నీదే తండ్రి అని మనస్ఫూర్తిగా భావించండి. ఆ తర్వాత ఆలయంలోనూ లేదా మీ పూజ గదిలోనూ ఒకచోట ప్రశాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే ఆ శక్తివంతమైన పంచాక్షరి మహామంత్రాన్ని రుద్రాక్షమాలతో సరిగ్గా 108 సార్లు పూర్తి ఏకాగ్రతతో జపించండి. ప్రతిసారి మంత్రం పలుకుతున్నప్పుడు ఆ శబ్దం మీ అంతరాత్మను తాకాలి. ప్రతి మంత్రం మీలో ఒక కొత్త కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని గట్టిగా భావించండి. మీరు చేసే ప్రతి జపము మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క అడ్డంకిని, ఒక్కొక్క శత్రువుని మీ దారి నుంచి తొలగిస్తుందని పూర్తి నమ్మకంతో విశ్వసించండి. ఈ జపం చేసిన వెంటనే మరుసటి క్షణమే ఆకాశం నుంచి అద్భుతాలేవీ ఊడిపడవు. కానీ ఈ జపం వల్ల మీ మైండ్లో ఉన్న విపరీతమైన ఆందోళన, ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతాయి. మీ అశాంతితో ఉన్న మనసు పూర్తిగా స్థిరపడుతుంది. భవిష్యత్తులో మీరు ఎలాంటి కఠినమైన నిర్ణయాలైనా సరే చాలా స్పష్టంగా, ధైర్యంగా తీసుకునే మానసిక శక్తి మీలో అద్భుతంగా పెరుగుతుంది. సరైన సమయంలో మీ ముందుకు వచ్చే సరైన అదృష్ట అవకాశాలను ముందే గుర్తించే అపారమైన వివేకం, విచక్షణ జ్ఞానం మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల లభిస్తాయి. ఎందుకంటే చాలాసార్లు మన జీవితానికి కావాల్సింది కేవలం అదృష్టం మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా ఆలోచనల్లో ఉండాల్సిన స్పష్టత. ఎందుకంటే మన మనసులో సరైన స్పష్టత ఉన్నప్పుడు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా సరే అద్భుతమైన అవకాశాలను మనకు మనమే సొంతంగా సృష్టించుకోగలుగుతాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి సోమవారం ఈ చిన్న పూజను ఒక నియమంగా అలవాటు చేసుకోండి. శివలింగానికి నీరు సమర్పించండి, పాలు సమర్పించండి, భక్తితో నెయ్యి దీపం వెలిగించండి, ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకోసం, మీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థించండి. మీ ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తి కావాలని స్వామిని వేడుకోండి. మీ మనసును, మీ ఇంటిని ఆవరించి ఉన్న సమస్త ప్రతికూల ఆలోచనలు, నెగటివ్ శక్తులు అన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి. ముఖ్యంగా మీకు రాబోయే విజయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను పని పూర్తయ్యే వరకు ఇతరుల ముందు లీక్ చేయకుండా అత్యంత రహస్యంగా ఉంచే అద్భుతమైన మౌన వివేకాన్ని తనకు ప్రసాదించమని ఆ భోళాశంకరుణ్ణి మనస్ఫూర్తిగా కోరండి. గుర్తుంచుకోండి, మేషరాశివారు మీ జీవితంలో మీకు దక్కే ప్రతి చిన్న అవకాశాన్ని సమాజానికి ముందుగానే మైక్ సెట్ పెట్టి ప్రకటించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రతి ప్లాన్ను అందరితో పంచుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మీ అంతర్గత శక్తిని, మీ ఆలోచనలను మీ లక్ష్యం వైపు మాత్రమే కేంద్రీకరించి దృష్టి పెట్టండి. మీ శ్రమ ఫలించి ఒకసారి విజయం మీ ఇంటి తలుపు తట్టిన తర్వాత ఈ ప్రపంచం దానంతట అదే మీ వైపు తిరిగి చూస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది. అంతవరకు శబ్దం చేయకుండా మౌనంగా ఉండి పని పూర్తి చేయడమే అసలైన శక్తి అని ఎప్పటికీ మర్చిపోకండి. మేషరాశివారు రాబోయే ఈ జూన్ నెలలో మీ ఇంటి ముఖ్య గుమ్మం దగ్గర లేదా సింహద్వారం దగ్గర అకస్మాత్తుగా కనిపించే ఒక అద్భుతమైన దైవ సంకేతం గురించి,
అలాగే మీ అదృష్టం పూర్తిగా 100% సానుకూలంగా మారబోయే ముందు ప్రకృతి మీకు ప్రసాదించే ఆశ్చర్యకరమైన సూచనల గురించి వచ్చే మన తదుపరి వీడియోలో అత్యంత వివరంగా విశ్లేషణాత్మకంగా చెప్పబోతున్నాను. ఆ వీడియోలో నేను చెప్పబోయే కొన్ని రహస్యాలు మీలో చాలామందికి నిజంగా ఆనందంతో కూడిన పెద్ద షాక్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ వచ్చే అద్భుతమైన వీడియోను మీరు ఎంతమాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చివరిగా ఈరోజు నేను చెప్పిన విషయాలు మీ మనసుకు నిజంగా ధైర్యాన్ని ఇస్తే కింద ఉన్న కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని పూర్తి భక్తితో తప్పకుండా రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న, మిమ్మల్ని పీడిస్తున్న ఆ అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కమెంట్లో నాతో పంచుకోండి. మీ సమస్యలన్నీ తీరిపోవాలని నేను ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థిస్తాను. ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి, మీ స్నేహితులకు ఆత్మీయులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి, ఆ పరమశివుని కటాక్షం మీ అందరిపై, మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.